సంక్రాంతి పండుగ అంటే కొత్త బట్టలు, పిండి వంటలు, సంబరాలు, సంతోషాలు. అటువంటి పండుగను ప్రతి పేదవాడు సంతోషంగా జరుపుకోవాలనే ఆకాంక్షతో విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు ముల్లు రమణ సుమారు 2000 మంది నిరుపేదలకు బట్టల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని తెదేపా రాష్ట్ర కార్యదర్శి కిమిడి రామ్మల్లిక్ నాయుడు చేతుల మీదుగా ప్రారంభించారు. ప్రతి ఏటా సంక్రాంతికి నియోజకవర్గంలో ఉండే నిరుపేదలకు కొత్త బట్టలు పెట్టడం ఆయనకి ఆనవాయితీ. మాలాంటి పేదవారి కోసం ఇంత చేస్తున్న ముల్లు రమణ కలకాలం చల్లగా ఉండాలని సహాయం పొందిన వారు ఆశీర్వదిస్తున్నారు. ఈ సందర్భంగా రామ్మల్లిక్ నాయుడు మాట్లాడుతూ 16 ఏళ్లుగా పేదవారికి బట్టలు పంపిణీ చేయడం హర్షణీయమన్నారు. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమంలో పేదవారికి తన చేతుల మీదుగా బట్టలు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. సంక్రాంతి అంటే తెలుగువారికి పెద్ద పండుగని, అటువంటి పండుగ పూట కొత్త బట్టలు తీసుకోలేకపోతున్నామని ఎవరూ బాధపడకూడదన్న ఉద్దేశంతో బట్టలు పంపిణీ చేస్తున్నానని ముల్లు రమణ అన్నారు. ఈ కార్యక్రమంలో చీపురుపల్లి మండల మాజీ ఎంపీపీ రౌతు కామనాయుడు, పట్టణ అధ్యక్షుడు గౌడి నాగరాజు, ఆర్తి సాహు, సబ్బి సోనియా తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గంలో ముల్లు రమణ గారు అలాగే మిగతా తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క నేతృత్వంలో ఇక్కడ బట్టల పంపిణీ అనేది జరిగింది. ముల్లు రమణ గారు ఈ కార్యక్రమాన్ని గత 15-16 ఏళ్ళుగా చేస్తున్నారు. ఆయనకి దానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం, ఇక్కడ పేద ప్రజలతో మమేక్యమై వాళ్ళకి బట్టలు పంపిణీ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. సంక్రాంతి మనందరికీ మంచి కాంతులు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ రాష్ట్ర ప్రజలకి, ముఖ్యంగా చీపురుపల్లి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా రైతుల్లో, యువతలో, అదే రకంగా మరి విద్యార్థుల్లో, అన్ని రంగాల్లో కూడా మరి కూటమి ప్రభుత్వం ఒక పక్క పెట్టుబడులు తీసుకొస్తుంది, మరో పక్క కొత్త కంపెనీలు వస్తున్నాయి రాష్ట్రానికి. అదే విధంగా మరి సంక్షేమ కార్యక్రమాలు సూపర్ 6 సూపర్ హిట్ అవ్వడం అనేది ఈ రోజు ప్రజల యొక్క సంతోషాన్ని నలుదుక్కులా చూడడం చాలా సంతోషంగా ఉంది. ఏ నమ్మకంతో అయితే నారా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేసి ప్రజలు గెలిపించారో అదే నమ్మకంతో ఈ రోజు మరి కూటమి ప్రభుత్వం ముందుకెళ్ళడం చాలా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి అలాగే చీపురుపల్లి ప్రజలందరికీ కూడా పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.